మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతా ఉన్నది. రాష్ట్రం మొత్తం దివాలా తీసిండా అంటే ఏమని చెప్తారు? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా రాష్ట్రాన్ని పట్టించుకుంటలేడు అంటే ఏమని చెప్తారు? సార్ ఒకటే ముచ్చట. ఇప్పుడు మనం అనుకునేది ఏంటంటే మనము గతానికి ఇప్పటికీ మనము గమనించాల్సిన విషయం ఒకటి ఉన్నది. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఒక తల్లి నవమాసాలు ఏది ఒక బిడ్డను కడుపులో మోసి ఆ తర్వాత కని పెంచినప్పుడు ఆ బిడ్డ గురించి తీసుకునే కేర్ కానీ ఆ బిడ్డ పట్ల వాళ్ళు ఏది వహించే శ్రద్ధ కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ ఆలోచన చేసే విధానం ఎట్లయితే వేరే తీరుగా ఉంటుందో అదే ఒక తీసుకొచ్చుకొని ఎక్కడో దొరికిన పాపని తీసుకొచ్చుకొని లేకపోతే ఎవరికో బిడ్డను తీసుకొచ్చుకొని పెంచుకున్నప్పుడు ఆ బాధ ఏందో పురిటినప్పుడు ఆ బాధ ఏందో తెలియని వ్యక్తులను తీసుకొచ్చుకొని అక్కడ పెట్టుకున్న తర్వాత వాళ్ళకి ఆ విధానం ఆ బాధ ఏంది, ఆ ప్రేమ ఏంది, ఆ ఆప్యాయత ఏంది, వాళ్ళ విలువేందని తెలియదు. అంటే ఎప్పుడైనా అంటే కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఆయన సొంత యవ్వనాన్ని కానీ జీవితాన్ని కానీ ఆయనలో ఉండే శక్తిని కానీ ఖర్చు చేసి ఒక తెలంగాణ కోసం, తెలంగాణ జాతి కోసం, తెలంగాణ మనుగడ కోసం పోరాటం చేసి ఎన్నో దశాబ్దాల తరబడి పోరాటం చేసినా సాధించలేని తెలంగాణ కేసీఆర్ గారు సాధించి తీసుకొచ్చి నేను ఆయనే పడ్డ కష్టం అంటే చావునోట్లో తలకాయ పెట్టి మరి తెలంగాణ తీసుకొచ్చిండు. ఆయన మొత్తం టోటల్ ఆయన జీవితాన్ని మొత్తం తెలంగాణ కోసం త్యాగం చేసిండు. ఆ త్యాగం చేసిన వ్యక్తికి నా తెలంగాణ, నేను సాధించిన తెలంగాణ, మన తెలంగాణ, నా తెలంగాణ ప్రజలు, నా తెలంగాణ ప్రాంతం, నా తెలంగాణ సస్యశ్యామలం కావాలి, నా తెలంగాణ రత్నగర్భ కావాలి, నా తెలంగాణ బ్రహ్మాండంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన కలలు కానీ ప్రతి డిపార్ట్మెంట్ కానీ తాగునీరు కానీ సాగునీరు కానీ కరెంటు విషయంలో కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ప్రతి శాఖను కూడా ఉత్తేజితం చేసి ఆ శాఖను ఉత్తేజితం చేసి ఆఫీసర్లతో వాళ్ళతో మమేకమయ్యి దీన్ని అత్యున్నతమైన పొజిషన్ ప్రతి రంగాన్ని కూడా అత్యున్నతమైన పొజిషన్కి ఎట్లా తీసుకుపోవాలని చెప్పి కేసీఆర్ గారు దాదాపుగా అహర్నిశలు తెలంగాణకు పొద్దున్నాక ఆయన అదే పని పెట్టుకొని 10 సంవత్సరాలు కష్టపడి తెలంగాణను ఇంత అద్భుతంగా తీర్చిదిద్ది ప్రతి వ్యక్తి కూడా ఒక తెలంగాణలో జీవించే ప్రతి వ్యక్తికి కూడా సగటున నీరు కానీ కరెంటు కానీ ప్రతిదీ కూడా వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచి ఇక్కడున్న భూములకు కానీ ఇక్కడున్న వ్యవస్థకు కానీ అత్యంత విలువైన పరిస్థితిని తీసుకొచ్చిన వ్యవస్థ కేసీఆర్ గారిది. ఇవాళ అదే అంత అద్భుతమైన కేసీఆర్ను సరే ఏదో పొరపాటు జరిగింది మిస్టేకు, ఈ కళ్ళబొల్లి మాటలు 420 హామీలు చేయబట్టి ఈయనేదో బాగా ఇచ్చేస్తాడని చెప్పేసి నమ్మి రేవంత్ రెడ్డికి ఒక్కసారి అధికారం ఇద్దాము, ఇంతకంటే యువకుడు కదా ఏం చేస్తాడో ఇంకెంత బాగా చేస్తాడో అని చెప్పిన ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు మోసపోయి అంటే మోసం మాటలకు వాళ్ళు మాయలో పడి వాళ్ళు ఓట్లేసి పొరపాటున బై మిస్టేక్లో గెలిపిస్తే తను చేసింది ఏంది అని చెప్పండి. తన గురువైన ఆంధ్ర పాలకుడు ఎవరైతున్నారో అదే చంద్రబాబు గారికి ఆ తొత్తుగా మారి తెలంగాణను తాకట్టు పెట్టి ఇక్కడ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడం కోసం ఆయన సంపాదించుకున్న ఆయన రియల్ ఎస్టేట్ దందా కోసం లేకపోతే ఆంధ్రాలో సంపాదించుకున్న భూముల కోసం ప్రాపర్టీస్ కోసం ఆయన కుటుంబ పరిపాలన ఆయన కుటుంబం యొక్క ప్రయోజనాల కోసం మాత్రమే తెలంగాణని ఇక్కడ తాకట్టు పెట్టి ఆయన సాధించిన తెలంగాణ కాదు. ఆయన ఒక్కరోజు నిద్రపోకుండా కష్టపడి తీసుకొచ్చిన తెలంగాణ కాదు. తెలంగాణ కోసం ఏ ఒక్కరోజు ఆయన ఏ మాత్రం దారపోసిన వ్యవస్థ కాదు. అట్లాంటి క్యాండిడేట్కు తెలంగాణ మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? అట్లాంటి క్యాండిడేట్కు తెలంగాణ భవిష్యత్తు మీద ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది? ఎంతసేపు నేను ఎంత బాగుపడ్డా, ఎంత సంపాదించుకున్నా, ఎన్ని కోట్లు సంపాదించుకున్నా, ఎన్ని వేల ఎకరాలు సంపాదించుకున్నా, ఎంత రియల్ ఎస్టేట్ వ్యాపారం నేను నా తరతరాలు దీన్ని తరిగిపోయిన ఆస్తిని ఎంత సంపాదించుకున్నా అని చెప్పి ఒక కమర్షియల్ క్యాండిడేట్ తప్పితే రేవంత్ రెడ్డి ఒక ప్రజాపాలకుడు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తన ప్రాణాన్ని కూడా లెక్కయ్యని కేసీఆర్ లాంటి వ్యక్తి మాత్రం ఈయన కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది ఏంటి అని చెప్పానంటే అవునండి కేసీఆర్ గారు అప్పు చేసిండు, తెలంగాణకు అప్పు చేసిండు. నేను ఒక ఇల్లు కట్టుకుంటే నా దగ్గర 10 లక్షల రూపాయలు ఉన్నాయి. నేను 10 లక్షల రూపాయలు కూడా నేను అప్పు తీసుకొచ్చుకొని నీ ఇల్లు కట్టుకొని నా పిల్లల కోసం నా పిల్లల భవిష్యత్తు కోసం నేను ఒక ఇల్లు నిర్మించుకోవాలి. నాకు ఉండే జీవితాశయం ఏంది? నా జీవితంలో ఒక ఇల్లు కట్టుకోవాలి, నా పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళ ఉన్నతమైన స్థితిలో ఉండడానికి తీర్చిదిద్దడం అనేది నా జీవిత ధ్యేయం, నా లక్ష్యం. అట్లాంటి సందర్భంలో ఇల్లు కట్టుకుంటే 10 లక్షల అప్పులు చేసిన నేను ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన తెలంగాణ కోసం కేసీఆర్ అప్పు చేస్తే తప్పేంటి? ఆంధ్రాలో అప్పు చేయాలి, ఏ రాష్ట్రానికి లేదండి అప్పు, ఓన్లీ తెలంగాణకే ఉందా అప్పు? అప్పు ఉంది, అప్పు చేసిండు అని చెప్పి మాట్లాడతాడు. అప్పు కోసం మిత్తులు కడతానికి మాకు 1000 కోట్లు అయితేనే ప్రతి నెలకు అని చెప్పి మాట్లాడి ఉద్యోగులను మభ్యపెట్టిండు. సంక్షేమ పథకాలని చెప్పి 420 సంక్షేమ పథకాలని చెప్పేసి పబ్లిక్ నమ్మించి ఓట్లు వేయించుకొని ఇలా గద్దెనెక్కిన తర్వాత ఏదో సూచించిన చందంగా ఆయన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు. ఇదంతా కాదండి, ఒకటే ముచ్చట నేను మాట్లాడుతున్నా. మీడియా పరంగా నేను ఒకటి అడగదలుచుకున్నది ఏంది అని చెప్పానంటే తెలంగాణ రాష్ట్రంలో నీ దగ్గర డబ్బులే లేనప్పుడు నువ్వు రెవెన్యూ ఎట్లా డెవలప్ చేయాలో తెలియదు, నువ్వు అప్పులు ఎట్లా కట్టాలో తెలియదు, తెలంగాణ ఎట్లా ముందర తీసుకుపోవాలో తెలియదు, నీకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు, నీకు పరిపాలన విధానం తెలియదు, ఏది తెలియదు. నువ్వు ఏది తెలియకుండా పరిపాలన ఎట్లా చేస్తావా? నువ్వు ఎందుకు మాట్లాడినవి దొంగ మాటలు ఎందుకు మాట్లాడినట్టు? నువ్వు
నువ్వు నీ గురువు యొక్క అంటే అదే 10 సంవత్సరాల తెలంగాణ కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ ఎంత మహోన్నతమైన పరిస్థితికి తీసుకుపోయిండో కేసీఆర్, అదే తెలంగాణ అదే ఆంధ్ర మనం తట్టుకోలేక కేసీఆర్ విజన్ను తట్టుకోలేక వెనకబడిపోయింది. ఆంధ్ర వాళ్ళందరూ వచ్చేసి సెటిలర్స్ అందరూ వచ్చేసి తెలంగాణలో ఉండి ఐటీ పరంగా ప్రతి ఇండస్ట్రియల్ పరంగా ఫార్మా పరంగా ప్రతి ఒక్క కంపెనీలు ఇక్కడ పెట్టుకొని తెలంగాణలో సుభిక్షంగా వాళ్ళు ఉన్నారు, ఎవరిని డిస్టర్బ్ చేయలే. అట్లాంటి వాళ్ళందరినీ ఇక్కడ నుంచి మళ్ళీ ఆంధ్రాకు పంపించడం కోసం నీకు బడ్జెటే లేదు, మిత్తులు కడతానికి పైసలు లేవని చెప్పన్నట్టు 1,40,000 కోట్ల రూపాయలు పెట్టి మూసి ప్రక్షాళన నీకు దేనికయ్యా? నీకు హైడ్రా పేరుతోటి ఇన్నేళ్ల కాంచి కొన్ని దశాబ్దాల కాంచి ఇది తెలంగాణ గడ్డ మీద పుట్టి తెలంగాణ వాసి అయి ఉండి తెలంగాణ భూమికి వాడు హక్కుదారుడైన పౌరుణ్ణి వాడు అది ఇది అని చెప్పేసి వాళ్ళకు గవర్నమెంట్ అనుమతులు ఉంటాయి, మున్సిపాలిటీ అనుమతులు ఉంటాయి, వాళ్ళ ఎంఆర్ఓలతో పర్మిషన్స్ ఉంటాయి. అన్ని పర్మిషన్స్ ఉన్న తర్వాత ఇది అక్రమం అని చెప్పేసి పన్ను కడతా ఉంటే నీటి పన్ను కడతా ఉంటారు, ఇంటి పన్ను కడతా ఉంటారు, నీకు అన్ని తీర్ల పన్నులు కడతా ఉంటే చట్టబద్ధంగా వాళ్ళు నివసించే వాళ్ళని తీసుకొచ్చి పేదవాళ్ళ ఇండ్లు కూల్చి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు దండుకోవడానికి, నీకు ఢిల్లీకి బ్యాగులు పంపడానికి, నువ్వు కమిషన్లు పంపడానికి నువ్వు పేదోళ్ళందరి జీవితాలను ఛిద్రం చేస్తున్నావు ఇవాళ రేవంత్ రెడ్డి. నేను ఒకటే అడగదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారిని, నువ్వు ఇవాళ అదే ఆంధ్రను డెవలప్ చేయడం కోసం అదే ఆంధ్ర భూములకు ఒకప్పుడు చంద్రబాబు గారు చెప్పారు, ఏమని చెప్పిండు, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారి పరిపాలన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న సందర్భం లోపల ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్ముకుంటే 20 ఎకరాలు వచ్చేది తెలంగాణలో. ఈరోజు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే అదే ఆంధ్రాలో 20 ఎకరాలు కొనుక్కునే పరిస్థితికి వచ్చిందని చెప్పి చంద్రబాబు అంత జీనియస్సే కదా, నీ గురువే కదా ఆ రోజు మాట్లాడి. ఈ రోజు ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది? రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణమే వాళ్ళు ఇట్లా బీఆర్ఎస్ గవర్నమెంట్ మాయమైందో లేదో, అట్లా నువ్వు ప్రత్యక్షమైనవో లేదో ఆటోమేటిక్గా ఎందుకు జీడిపి ఎందుకు పడిపోతుంది? ఒక వ్యక్తి యొక్క తలసరి ఆదాయం ఎందుకు పడిపోతుంది? ఆటోమేటిక్గా తెలంగాణలోని భూములకు రెవెన్యూ అనేది ఎందుకు, ఇన్కమ్ అనేది ఎందుకు పడిపోయింది? ఇక్కడ ఆ రోజు అదే ఆంధ్రాలో అమ్ముకొని వచ్చి ఇక్కడ కొనుక్కున్నారు, అక్కడ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నారు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది ఎరికైనా రేవంత్ రెడ్డి? ఇక్కడ అమ్ముకొని ఈ రెవెన్యూ తీసుకొని పోయి అక్కడ ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేసుకునే పరిస్థితి నువ్వు తీసుకొచ్చినావు. ఎంత శోచనీయం ఇది! ఇదంతా ఫ్రీ ఫ్లాండ్ కాదా? బాబు గారు నువ్వు ఇద్దరు స్కెచ్ చేసి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసి ఆంధ్రాని డెవలప్ చేయడం కోసం అక్కడ భూములకు రెక్కలు రావడం కోసం ప్రయత్నం చేసే మీ పథకంలో భాగం కాదా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి, నువ్వు ఇక్కడ ఈ గడ్డ మీద పుట్టినావు, మహబూబ్ నగర్ వాసిగా ఇక్కడ పుట్టినావు, నువ్వు పుట్టిన గడ్డకు నీ కన్న తల్లికి ద్రోహం చేసినట్టు నీ గడ్డ యొక్క ప్రయోజనాలను నిన్ను ఎవరైతే గద్దె మీద కూర్చోబెట్టి చంద్రబాబు కూర్చోబెట్టలే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మి ఓటేసారు, కానీ వాళ్ళ ప్రయోజనాలకు గుర్తుపెట్టుకొని వాళ్ళ ప్రయోజనం కోసం నువ్వు పరిపాలన సాగించాలి. ఇది నువ్వు ఒక్కసారైనా ఆత్మవిమర్శ చేసుకో, పడుకున్నప్పుడు కళ్ళు మూసుకొనైనా నువ్వు ఆత్మవిమర్శ చేసుకొని గుండె మీద చేసుకొని ఆత్మవిమర్శ చేసుకో. తెలంగాణ ప్రజలు ఓటైతే గెలిచినావు, ఆంధ్ర ప్రజలు ఓటైతే గెలవలే. తెలంగాణ ప్రజల వల్ల నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు వల్ల ముఖ్యమంత్రి కాలే నువ్వు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు దునియా ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, కేసీఆర్కు నీకు 1000 ఉండొచ్చు, చంద్రబాబుకు మీకు మధ్యలో గూఢమైన ఒప్పందాలు కానీ రహస్యమైన ఒప్పందాలు మస్తు ఉండొచ్చు. కానీ మీ ఒప్పందాల కోసం మమ్మల్ని తాకట్టు పెట్టి మా ప్రజల జీవితాలని చిన్నాభిన్నం చేసే వ్యవస్థ నీకు హక్కు ఎవరిచ్చారని చెప్పి నేను అడుగుతున్నా. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్న మాట ఏంటిది? దళితుల ఓట్లతోటే ఏదైతే కేసీఆర్ గారు లబ్ధి పొందిన తర్వాత దళిత బంధు అనుకుంటే వేసిండు. ఈ స్కీమ్లో భాగంగా మొత్తానికి మళ్ళీ స్కామ్ జరిగింది అన్నట్టు కూడా ఒక ఆరోపిస్తా ఉన్నది. ఎట్లా చూస్తారు దీన్ని? సార్ నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒక దళితులు అని చెప్పేసి, ఒక బీసీలు అని చెప్పి, ఒక ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అని చెప్పేసి రకరకాలుగా వేరు పాయదేర్లు పెట్టి ఒక్కొక్క వర్గాన్ని విడదీసి ఒక్కొక్క కులాన్ని విడదీసి ఆయన పరిపాలన చేయాలని చెప్పి అనుకోలే. నా తెలంగాణలో ప్రజలందరూ నా ప్రజలు, నా బిడ్డలు లాంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా అంటే ఉన్నోళ్ళు ఉండి లేనోళ్ళు లేక కాంగ్రెస్ పరిపాలన లోపల స్వాతంత్ర భారతదేశం లోపల 75 సంవత్సరాల చరిత్ర లోపల ఎక్కడ ఉన్నోళ్ళు అట్టడుగులనే ఉన్నాడు, ఉన్నతమైన స్థితికి పోయిన వాళ్ళు ఉన్నోడు ఉన్నట్టే ఉన్నాడు, లేనోడు లేనట్టే ఉన్నాడు. ఈ వ్యత్యాసాన్ని గమనించిన కేసీఆర్ దురదృష్టితో ఏం చేసిండు? 75 సంవత్సరాల పరిపాలన మీతో సాధ్యం కానీ అంబేద్కర్ ఆశయాలను ముందర తీసుకుపోవడం కోసం వీళ్ళకు దళితులకు ఏదైతే అంబేద్కర్ అందరూ సమానత్వం కావాలి, అందరూ సమానంగా జీవించాలి, అందరూ మంచి ఉన్నతమైన పరిస్థితికి రావాలని చెప్పనే ఉద్దేశంతో రిజర్వేషన్లు అనే ప్రక్రియని తీసుకొచ్చి పెట్టిండు. ఆ ప్రక్రియలో భాగంగా 75 సంవత్సరాల కాంచి మీ నిర్వహణ లోపం వల్ల ఎట్లా ఉన్నోళ్ళు అట్లనే ఉన్నారు. కానీ ఇక్కడ కేసీఆర్ గారు తెలంగాణ లోపల ఏదైతే అట్టడుగున్న వర్గాలు ఏవైతే ఉన్నాయో
అయితే దళిత బంధు అని చెప్పేసి పేరుతోటి ఒక ఎస్సీలకు, అంటే ఎస్సీలు ఇంకా వాళ్ళు ఇంకా ఎడ్యుకేట్ కాలేదు, ఇంకా పైకి రాలేదు, ఆర్థికంగా వాళ్ళు చితికిపోయి ఉన్నారు, వాళ్ళు ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆయనే ఒక మహోన్నతమైన ఆలోచనతో ఎస్సీలకు ప్రత్యేకంగా దళితులకు దళిత బంధు అని చెప్పే స్కీమ్ తీసుకొచ్చి పారదర్శకంగా ఎవరినైతే సెలెక్ట్ చేస్తున్నామో, ఎవరైతే వాళ్ళు ఆర్థికంగా ఏది ఉన్నతమైన స్థితిలో లేరు, బాగా పేదరికంలో ఉన్నారో అట్లాంటి వాళ్ళను పైలట్ ప్రాజెక్టులు లెక్క పెట్టుకొని విలేజెస్ను సెలెక్ట్ చేసుకొని విలేజెస్లో ఉండే దళితులను కూడా ఎవరైతే పేదరికంలో మగ్గుతారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని పారదర్శ ఒక ఆఫీసర్స్ తోటి, ఒక టీమ్ తోటి, ఒక పర్ఫెక్ట్గా ఒక నిజాయితీగా సెలెక్ట్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేసిన లబ్ధిదారులు ఎవరైతున్నారో వాళ్ళకు వాళ్ళ అకౌంట్కే డబ్బులు పంపించి వాళ్ళకు బండ్లు అయితే బండ్లు, కార్లు అయితే కార్లు, లేకపోతే హార్వెస్టర్లు అయితే హార్వెస్టర్లు, ట్రాక్టర్లు అయితే ట్రాక్టర్లు, టెంపోలు అయితే టెంపోలు, రవాణాకు సంబంధించి వ్యాపారం చేసుకొని వాళ్ళ ఆర్థికమైన ఉన్నతమైన పొజిషన్కు రావడానికి ఏదైతే ఉన్నదో అట్లా వాళ్ళకి నెట్ క్యాష్ డబ్బులు ఇవ్వలే. ఓ పౌల్ట్రీ ఫామ్ పెట్టుకుంటామని చెప్పి బ్యాంక్ ద్వారా వాళ్ళకు ఫర్ముకు వాళ్ళ అంటే దశల వారీగా వాళ్ళకు డబ్బులు రిలీజ్ చేసారు. ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పి మాట్లాడడానికి కొద్దిగా అర్థం చేసుకోవాలి. అసలు నువ్వు క్షేత్రస్థాయికి రేవంత్ రెడ్డి గారు నేను మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, మీరు క్షేత్రస్థాయికి రండి. ఎక్కడనైతే దళిత బంధు అనేది జరిగిందో, ఇవ్వడం జరిగిందో, ఆ లబ్ధి జరిగిన ఏరియాకు మీరు రండి, వాళ్ళ దగ్గరికి వాళ్ళతో మమేకంగా అండి, వాళ్ళకు లోన్ అనేది ఎట్లొచ్చింది, వాళ్ళ దళిత బంధు అనేది ఎట్లిచ్చిర్రు, వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకున్నారు, చిన్నది దళితులేనా లేకపోతే దుర్వినియోగం జరిగిందంట, బీసీలకు ఇచ్చిర్రా, ఎస్టీలకు ఇచ్చిర్రా, ఓసీలకు ఇచ్చిర్రా, వేరే ఇంకేదైనా కులాలకు ఇచ్చిర్రా, దుర్వినియోగం ఎట్లా జరిగింది, ఏ లెక్క మాట్లాడడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒకటి మొగను కట్టి మొరో మొత్తుకునేదని చెప్పనంటారు. ఒకటి ఏంటంటే నువ్వు పరిపాలించేది నువ్వు ప్రతిపక్షంలో ఉన్నారని విమర్శించుడు ఎక్కడదా, నువ్వు అసలు సక్రమంగా పరిపాలించు. నువ్వు ఎస్ఎల్బీసీ టన్నెల్లో కూడా 8 మంది చిక్కుకుంటే అక్కడ వాళ్ళని వదిలిపేసి రాజ్యం కాలిపోతూ ఉంటే పిడేలు నీరో చక్రవర్తి అంటే ఇక్కడ పిడేలు వాయించుకున్నాడట. రాజ్యం కాలిపోతా అంటే ఇక్కడ పిడేలు వాయించుకున్న నీరో చక్రవర్తి లెక్క నువ్వు రేవంత్ రెడ్డి నీ పరిపాలన ఉన్నది. నువ్వు 24 గంటలు డబ్బుల సంచులు మోసుకొని ఢిల్లీకి పైన దాపు ఇప్పటి 14-15 సార్లు తిరుగుతాను. ప్రజా వ్యవస్థ గురించి, ప్రజా జీవనం గురించి, ప్రజా పరిపాలన గురించి నువ్వు సరిగ్గా ఆలోచన చేయలేని పరిస్థితిలో నువ్వు 24 గంటల వాళ్ళ జోసులే ఉన్నావు, వాళ్ళ ఆలోచనతోటే ఉన్నావు. నువ్వు ఇక్కడ స్థితిగతులు, క్షేత్రస్థాయిలో స్థితిగతులు నువ్వు ఇప్పుడు ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు? ఇప్పటికీ 1.5 సంవత్సరం కాలం గడిచిపోయింది, నీకు ఇప్పటి వరకు కూడా అవగాహన లేదు. తెలంగాణ అంటే అవగాహన లేదు, తెలంగాణ ప్రజల జీవన విధానం మీద అవగాహన లేదు, పరిపాలన విధానం ఎట్లుంటుంది అనేది కూడా అవగాహన లేదు. ఇంకెప్పుడు వస్తుందా నీకు? ఓన్లీ విమర్శించడం మాత్రమే నీకు తెలుసు, నీకు పరిపాలించడం తెలియదు. నువ్వు అసమర్థ ముఖ్యమంత్రి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పటికైనా నువ్వు ఎడ్యుకేట్ అయ్యి నువ్వు ఖచ్చితంగా నీ కాన్సన్ట్రేషన్ అనేది పబ్లిక్ మీద పెట్టు, పరిపాలన మీద పెట్టు, ఇంకా అడ్మినిస్ట్రేషన్ మీద పెట్టు. నువ్వు ఒక రాష్ట్రం యొక్క ఇన్కమ్ కానీ, లేకపోతే దాని జీడిపిని కానీ, లేకపోతే దాని రెవెన్యూని కానీ పెంచి వాళ్ళ జనాలకు ఏదైతే హామీలు ఇచ్చినో వాటిని నెరవేర్చే ప్రయత్నం చేయి తప్పితే ఈ విమర్శలు మానుకొని ఈ అన్పార్లమెంట్ లాంగ్వేజ్కి ఇట్లా యూజ్ చేసి ప్రతిపక్షాల మీద నువ్వు అధికార పక్షంలో ఉన్నావా, ప్రతిపక్షంలో ఉన్నావా, నీకు ఇంకా అర్థమవుతలేదా? 1.5 సంవత్సరం అవుతుంది, ఇంకా నీకు అలవాటు కాలేదా? ఇంకా నువ్వు ముఖ్యమంత్రి అనేది నీకే అర్థమవుతలేదా? వాళ్ళని ఎదురుగా విమర్శిస్తారు, సద్విమర్శగా తీసుకో. విమర్శించినప్పుడు ఎప్పుడు కానీ పొగిడేవాడిని పక్క పెట్టు, విమర్శించేవాడి విమర్శను తీసుకొని నీ పరిపాలన వ్యవస్థను ఏదైతుందో మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేయి, ప్రజల మన్నలను పొందడానికి ప్రయత్నం చేయి. కానీ నువ్వు ఎవరంటే వాడి మీదకి ఎగబడి, ఎవరంటే వాళ్ళను ఎట్లా పడితే అట్లా మాట్లాడి, ఎవరంటే వాళ్ళని బెదిరిస్తాను, నీ చేతిలో అధికారం ఉంటే అధికారం నీది కాదు, అధికారం మేము ఇచ్చిన అధికారం, మమ్మల్ని పాలించమని చెప్పి తీసుకొచ్చి ఒక అన్నోన్ పర్సన్ తీసుకొచ్చి స్టేజ్ మీద కుర్చీ మీద కూర్చోబెడితే, సింహాసనం మీద కూర్చోబెడితే నీకు ఇవ్వట్లేదు. అది అర్థం చేసుకో అని చెప్తున్నా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మమ్మల్ని అనవసరంగా ఇది చేస్తే మాత్రం ఇంతకంటే బ్రహ్మాండంగా అదే టీఆర్ఎస్ని గెలిపించాల్సి వస్తుంది. ప్రజా సంక్షేమం కోసం ఆలోచన చేసిన అదే కేసీఆర్ను, అదే తెలంగాణ ఆవిర్భావానికి మూలకర్త అయిన రూపకర్త అయిన తెలంగాణ జాతిపిత అయిన కేసీఆర్ను మళ్ళీ మేము బంపర్ మెజార్టీతో గెలిపించాల్సి వస్తుంది. నేను చిత్తుగా ఈ ప్రజానికం మేమంతా ఓడియడానికి సిద్ధంగా ఉన్నాం. నీకు దమ్ముంటే బై ఎలక్షన్లకు రా, నువ్వు రాజీనామా చేసి. మా కేసీఆర్ గారు ఎన్నోసార్లు రాజీనామా చేసిండు, ఇదే కేసీఆర్, జాతిపిత కేసీఆర్ గారు ఎన్నోసార్లు పదవి అనేదాన్ని ఆయన ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, కేంద్ర మంత్రిని కూడా తృణప్రాయంగా పూచిక పుల్లతో సమానంగా చూసి అక్కడ వారదింగిండు. మళ్ళీ ఎలక్షన్లకు వచ్చిండు, గెలిచి. అది వీరత్వం, అది ధీరత్వం, అది దమ్ము. ఇది కాదు దమ్ము. నీకు దమ్ము ఉంటే మళ్ళీ ఒకసారి రిజైన్ చేయి, మళ్ళీ బై ఎలక్షన్లకు రాప్పుడు నువ్వేందో తెలుస్తుంది. అంటే భయపడుతుండు, దీన్ని బట్టి భయపడుతుండు. భయపడకపోతే ఏంటి ఇక్కడ?
భయపడకపోతే ఏంటి? ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడితే వాళ్ళు మాట్లాడిన దాన్ని తీసుకోవాలి, రిజీవ్ చేసుకొని వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో అక్కడ అట్లాంటి ఏమైనా ఉంటే రెక్టిఫై చేయాలి. ఒక విద్యా వ్యవస్థ నువ్వు ఎక్కడన్నా నీ గవర్నమెంట్ వచ్చి 16 నెలల కాంచి 16 నెలలో 15 నెలలో అవుతుంది. ఈ 16 నెలల కాంచి ఏదైనా ఒక వ్యవస్థ, ఒక విద్యా వ్యవస్థ, ఒక పోలీసింగ్, లేకపోతే ఒక రెవెన్యూ, లేకపోతే ఒక రియల్ ఎస్టేటు, లేకపోతే నువ్వు ఒక ఫార్మా, ఒక హైదరాబాద్, ఒక మంచి ఒక మున్సిపాలిటీస్ కానీ, లేకపోతే హైదరాబాద్ మహానగరం, నీ తెలంగాణ మొత్తానికి సాదే అంత రెవెన్యూని ఇచ్చే హైదరాబాద్ నగరం, దాని బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీత్తివి. ఏం లాభమయ్యా నువ్వు చేసి? ఎక్కడైనా ఏ వ్యవస్థ అన్నా సక్రమంగా నడుస్తుందా? ఇవాళ ఏదన్నా అత్యుత్తమ నీ మార్క్ ఏది? నీ మాటలే కానీ చేతలు కావు. మాటలు కోటలు దాటుతానే కానీ నీ అడుగులు కడపలు కూడా దాటట్లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. నువ్వు ఇప్పటికైనా కొంచెం నిబద్ధతతోటి, నిజాయితీతోటి, చిత్తశుద్ధితోటి పరిపాలన చేయాలని చెప్పి నేను మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నా. నేను మిమ్మల్ని సవినయంగా మిమ్మల్ని కోరుతున్నా, అర్థం చేసుకోరు.